చూపించాడు. ఆయన రక్షకుడు. చూసారా, రక్షకుడు అనే పదం బైబిల్లో ప్రభువు గురించే చెప్పబడింది. ఆయన తన ప్రజలను తానే రక్షిస్తాడు. అసలు యేసు అనే పేరుకి అర్థము రక్షకుడు, యావే. యేసు అనగా రక్షకుడు. పిల్లలు, యేసు అంటే ఎవరు? రక్షకుడు. చూసారా, ఆయన రక్షకుడు, ఆయన సంరక్షకుడు, ఆయన మన మధ్యవర్తి. రాత్రి ఈ గొప్ప సంరక్షకుడైన క్రీస్తు, ఈ గొప్ప మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఏదో తను చూపించుకోవడానికో, మతాన్ని స్థాపించడానికో, మత బోధన చేయడానికి రాలేదు యేసు ప్రభు. చాలామంది ఏదో అనుకుంటారు, ఇదొక మతం. ఆయన మతము కాదు అది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసారా? మనలను దేవునితో ఐక్యపరచడానికి. చూడండి, ఏదోను తోటలో చెడిపోయినటువంటి ఆ యొక్క సహవాసాన్ని, ఆ సంబంధాన్ని కల్వరి కొండ మీద గెత్సెమనే తోటలో ప్రభు మళ్ళా కలిపాడు. ఈరోజు ప్రభు ఈ లోకములోకి మధ్యవర్తిగా రాకపోతే మనలాంటి పాపులకి దిక్కేదండి. పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనము చేరుకోగలమా? పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము చేరుకోగలమా? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత చేసినా సరే పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకునే మార్గము ఏదీ లేదు. ఈ మతాలన్నీ ఎందుకు పుట్టాయో తెలుసా? వినండి, ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశంలో, ప్రపంచంలో. ఈ మతాల యొక్క సారాంశం అంతా ఏంటో తెలిసారా? భగవంతుడిని చేరుకోవడానికి అదొక మార్గం అనుకున్నారు వాళ్ళు. తెలుసా? అందుకని ఒక తర్వాత ఒకటి, అబ్బాయి ఈ మతం వల్ల అవ్వలేదా అని మరొక మతం వచ్చింది. హిందూ మతం అవ్వలేదా, బౌద్ధ మతం అవ్వలేదా, జైన మతం. ఈ మతాలు అనేటంటే భగవంతుడిని చేరుకోవాలి. ఎలాగుంటే చేరుకుంటాం, అలాగుంటే చేరుకుంటాం. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు? అనంతుడైన భగవంతుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి కలుసుకోవాలి, ఆయనతో కలవాలి, సంధి కుదుర్చుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. తెలుసా? మధ్యవర్తిగా ఉండాలా. ఆ మధ్యవర్తి ఏమైపోలో తెలుసారా? వీరిద్దరిని ఐక్యపరచడానికి ఆయన చనిపోవాలి. జాగ్రత్త వినండి, ఆఖరికి అద్భుతమైన విషయం చెప్తాను పిల్లలు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒకేసారి 10 కోట్ల మందికి సువార్త ప్రకటించాలని రేడియో కార్యక్రమాన్ని పెట్టాడు. ఆ 10 నిమిషాల్లో 10 కోట్ల మందికి సువార్త వెళ్ళాల. ప్రపంచంలో అన్ని దేశాల్లోకి ఆ రేడియో స్టేషన్లు అన్నీ కొనేశారు బిల్లీ గ్రహం గారు. 10 మంది వెళ్ళారు. ఒక టెక్నీషియన్, మరొకరు ఇవన్నీ చేస్తున్నారు. బిల్లీ గ్రహం రెడీగా. అందరూ ఏంటంటే పరిచయము 2 నిమిషాలు, ఉపద్ఘాతము, పాట 5 నిమిషాలు, 10 నిమిషాల్లో మొత్తం పూర్తి అయిపోవాలి. మొత్తం అన్ని స్టేషన్లు కొనేసారు. అన్ని స్టేషన్లకి రెడీ అయిపోతుంది, వాక్యం వెళ్ళిపోతుంది. సరే ప్రారంభిస్తారన్న టయానికి మొత్తానికి ప్రారంభించారు. సువార్త వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 మంది వెళ్ళారు కదా, మళ్ళీ ఒక దగ్గరికి వచ్చారు. లెక్క పెట్టుకుంటే అందులో ఒక్కడు లేడు. మనం 10 మంది వచ్చాం కదా, జేమ్స్ ఎక్కడున్నాడు అని అడిగారు. వెతుకుతున్నారు. ఒకవేళ ఆ రూమ్లో ఉన్నాడు, ఈ రూమ్లో ఉన్నాడని. ఎక్కడా లేడు. ఎక్కడున్నాడో తెలిసారా? ఆ కరెంటు, ఆ పోల్, మెయిన్ దగ్గర అక్కడ ఉన్నాడు, మీటర్ల దగ్గర. ఏమైందంటే కరెక్ట్గా మెసేజ్ స్టార్ట్ 10 నిమిషాలు, ఎక్కువ అవ్వకూడదు, రేడియో స్టేషన్లో ప్రసారం అవుతుంది. కరెక్ట్గా మెసేజ్ స్టార్ట్ అవుతున్న టయానికి ఒక వైర్ తెగిపోయింది.
ఆ వైర్ను కలపడానికి 10 నిమిషాలు పట్టేస్తుంది. మరి మెసేజ్ చూశాడు, ఏం చేయాలా ఆలోచించాడు. ఆయన ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. వెంటనే ఆ తెగిపోయినటువంటి ఆ వైరు, ఒక వైర్ ఈ చేత్తో పట్టుకున్నాడు, ఒక వైర్ ఈ చేత్తో పట్టుకున్నాడు. కరెంటు ఎందులోంచి వచ్చేసింది, ఎందులోంచి వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయింది, 10 నిమిషాల్లో వాకింగ్ చెప్పేశారు. ఆహా, ఈరోజు ఇన్ని కోట్ల మందికి ఒకేసారి మనం వాక్యం చెప్పాం అని బిల్లీ గ్రాహం గారు సంతోషముతో, ఆనందముతో అందరూ బయటకు వచ్చి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటున్నారు. చివరికి వెళ్ళిపోదు, కారు ఎక్కుతుంటే ఒక్కడు లేడు. ఏమైపోయాడా ఒక్కడు? చివరికి అక్కడికి వెళ్తే ఆ రెండిట్ల మధ్య అలాగా చచ్చిపోయి ఉన్నాడు ఆయన. ఇటువైపు ఈ చేత్తో ఈ వైరు పట్టుకున్నాడు, ఆ చేత్తో ఆ వైరు పట్టుకున్నాడు, మధ్యలో అలాగుండిపోయాడు. జేమ్స్, ఈ 2 వైర్ల మధ్య నువ్వు మధ్యగా నిలబడకపోతే ఇన్ని కోట్ల మందికి సువార్త వెళ్ళేదా? ఇంతమందికి సువార్త వెళ్ళేదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవైపు నీ చెయ్యి పట్టుకున్నాడు, ఒకవైపు దేవుని చెయ్యి పట్టుకున్నాడు. మీ ఇద్దరు చేతులు కలపడానికి ఆయన ఎలాగైపోయాడో తెలుసా? చూడనొల్లని వానిగాను ఉమ్ములు ఊహించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, పక్కలో బల్లెం పోటు, తలంతా కూడా ముళ్ళ కిరీటు. ఇన్ని బాధలు పడినా సరే దేవుడు మన చెయ్య వదలలేదు. ఈ 2 చేతులు కలపాలని ఆయన నలిగిపోయాడు మన కొరకు. ఎలాంటి ప్రాయశ్చిత్తం అయిపోయాడు. యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావమ్మా? అదేదో కులము దేవుడు, మతము దేవుడు అనుకుంటున్నావా? క్రైస్తవులారా, యేసు ప్రభు ద్వారా నీకెంత భాగ్యం వచ్చిందో తెలుసారా? దేవునికి శత్రువు అయిపోయిన నీవు, దేవునికి దూరం అయిపోయిన నిన్ను మరలా దేవునితో కలపడానికి నీ చెయ్యి పట్టుకొని, అటు దేవుని చెయ్యి పట్టుకొని అని ఇద్దరి మధ్య ఆయన నిలబడిపోయాడు. పరిశుద్ధుడు అని దేవుడు న్యాయం, పాపి అయిన మనిషి యొక్క పాపం. కల్వరి అంటే ఏంటో తెలుసారా? ఒకవైపు ప్రేమ, ఒకవైపు న్యాయం. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ పాపమే. పాపానికి శిక్ష విధించబడాలి. ఎస్ నాయనా, నిజమే, కానీ ఈ పాపము నేను భరిస్తాను అని ఈ పాపం అంతా తన మీద వేసుకున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నీ పాపమును నీ శాపమును తన మీద వేసుకొని నిన్ను దేవునితో కలపడానికి యేసయ్య సిలువలో ఎంత నలిగిపోయాడో నువ్వు ఆలోచించావా? క్రిస్మస్ అంటే చాలా మంది వేడుక, ఎందుకు పాటలు పాడుతారో వాళ్ళకి తెలియదు, ఎందుకు డ్యాన్సులు వేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు వండుకుంటున్నారో వాళ్ళకి తెలియదండి. క్రిస్మస్ స్టోరీలో ఏముందో తెలుసారా? చూడండి, క్రిస్మస్ అంతా కూడా 3 మీద ఆధారపడి ఉంది. నెంబర్ 1 క్రాడిల్, నెంబర్ 2 క్రాస్, నెంబర్ 3 క్రౌన్. ఈ 3. క్రాడిల్ పశువుల పాకలో, దేవుని కుమారుడు పశువుల పాకలో. చూసారా? నీ కొరకు నా కొరకు ఆయన అంతగా తగ్గించుకుని ఒక పేద కుటుంబములో ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, కనీసం ఆయన ఉయ్యాల్లో వేయడానికి కూడా ఎవరు క్లాత్ ఇవ్వలేదండి. నీ పిల్లలకు చూడండి, రకరకాల స్ప్రింగులు, రకరకాల, కానీ ఈ మధ్యవర్తికి ఉయ్యాలు లేదు. ఆయన క్రాడిల్, ఆయన ఉయ్యాలు ఏంటో తెలుసారా? పశువుల తొట్టె, పశువుల పాక. దేనికోసం అంత దరిద్రుడైపోయాడు ఆయన? దేవునితో నిన్ను కలపడానికి, దేవునితో నిన్ను సమాధానపరచడానికి, దేవునితో సదాకాలం నువ్వు ఉండాలని
నీకు బదులుగా ఆయన దరిద్రుడైపోయాడు. తెలుసా? రెండోది క్రాస్. క్రాడిల్ తర్వాత రెండోది క్రాస్. క్రిస్మస్లో సిలువ ముఖ్యం. ఆయన పుట్టింది మన కొరకు మరణించడానికి. ఆ సిలువలో ప్రియులారా, ఆయన సిలువ మరణం పొందడానికి ఆయన చనిపించాడు. ఆ సిలువలో ఎంత ఘోరమైన శిక్ష అనిపించాడో తెలుసారా? ఎప్పుడైనా ఆలోచించావా? వీళ్ళకి చాలామంది చూడండి, ఎందుకు పండగ జరుపు? ప్రభువు సిలువ, ప్రభువు యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా, దేవునితో నువ్వు కలవకుండా, ఎంతకాలం శత్రువుగా ఉండి ఆచారబద్ధమైన పండగ ఇదే పండగ. నాకు చూడండి, ప్రతిరోజు నాకు చూడండి, ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు పండగే. ఒకరోజు కాదు, ఇది ఒక పూట కాదు. దేవునితో నువ్వు సమాధాన పడితే, దేవునితో నువ్వు కలిస్తే, దేవునికి నీకు అడ్డుగా ఉన్న ఆ బండలన్నీ తొలగిపోతే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు అనిపిస్తావు. లేకపోతే అంత తమాష్ వట్టిదే నీ క్యారల్స్. తొలగిపోవాలా? క్రాస్, సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. మూడోది క్రౌన్. ఇదిగో ఇప్పుడు యేసయ్య ఏడ్చాడు. మొదటిసారి ఎలాగొచ్చాడు ప్రియా? యేసయ్య ఎలాగొచ్చాడు మొదటిసారి? లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఆయన చూడండి, మీరు చాలామంది అనుకుంటున్నారు యేసయ్య జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. అవి ఇప్పుడే మొదటి రాకడలోనే. రెండో రాకడలో యేసు ప్రభువు అసలు చూడడానికే నీకు దడ. ఎందుకో తెలుసారా? కొదమసింహం, న్యాయాధిపతి, తోలు తీసేయడానికి వస్తున్నాడు రెండోసారి. నీకు నీ వేషాలన్నీ పట్టుకొని తోలు తీస్తాడు, నీకు ఒలిసేస్తాడు. నీకు ఎంత టైం ఇచ్చాను, ఎంత తగ్గించుకున్నాను, నీ శిక్ష అంతా నేను భరించి, నీ పాపాలన్నీ నేను మోసి, నీకు ఎంత చేస్తే ఇంకా ఎందుకయ్యా నువ్వు రక్షణ పొందలేదు? ఇంకా ఎందుకు నువ్వు మారుమనసు పొందలేదు? ఇంకా నువ్వెందుకు పాపం నుంచి బయటికి రాలేదు అని కొరడా తీస్తాడు. ఒక్క కొరడా. ఏయ్, తట్టుకోగలవా? మొదట రాకడ గురించి కాదు ఆలోచించవలసింది, రెండో రాకడ. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఈసారి లోక పాపములు మోసిన దేవుని గొర్రె పిల్లగా రావట్లేదు. ఈసారి ఆయన న్యాయాధిపతిగా రారాజుగా వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. ప్రేమ పాటున మారాలే, ప్రేమ పాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య
చెంతకు చేరాలి. యేసు రాజుగా సరే అందరూ పడదాం. యేసు రాజుగా వచ్చుతున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుతున్నాడు. యేసు రారాజుగా వచ్చుతున్నాడు. యేసు రాజుగా వచ్చుతున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రారాజుగా వస్తా ఉన్నాడు నీకు తీర్పు తీర్చడానికి. ఏంటి క్రిస్మస్లు దేవుడు నీకు ఇచ్చాడు? దేవునితో సమాధానపడు, దేవునితో సంధి చూసుకో, దేవుని చెయ్యి పట్టుకో, రా. ఇదిగో నీకు దేవునికి మధ్యవర్తిగా వచ్చాను అని నీ చెయ్యి పట్టుకుందాము, దేవునితో కలుపుదామని చూస్తుంటే పరిగెడుతున్నావా? పారిపోతున్నావా? ఆయన రాకడలో తట్టుకోలేవు. ఇది కృపకాలం. ఈ కృపకాలములోనే నీకు జాలి, దయ, కనికరం. రెండో రాకడలో ఇవేవి కనబడవు. రెండో రాకడలో ఏమీ కనబడవు. ఈ కృపకాలం దాటిపోక మునిపే ఈ మధ్యవర్తి అయిన క్రీస్తు ద్వారా, ఈ గొప్ప సంరక్షకుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనం చేరుదాం, కలుద్దాం, సమాధాన పడదాం, సంధి కుదుర్చుకుందాం, నిజమైన క్రిస్మస్ని మనం జరుపుకుందాం. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. అందరూ లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నారు కదా. ఆఖరి ప్రార్థన. అయ్యా, మధ్యవర్తిగా నీ వచ్చావు నాయన. ఎవరు మాట్లాడకూడదు. ప్రార్థన అంటే ప్రార్థనే. ప్రభువా, ఇదిగో నాయన, నీకు శత్రువునైపోయాను అయ్యా. తండ్రి అయిన దేవునితో నన్ను సమాధానపరచడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చావు నాయన. నా బాగోగులు చూడడానికి, నా కన్నీటిని తొడవడానికి, నా గాయాలు కట్టడానికి, తండ్రి నన్ను ఆదరించడానికి, నాకు తోడుగా ఉండడానికి, ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవా, నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయి. ఒక్క నిమిషం. ఈ మధ్యవర్తిని నువ్వు కలుసుకున్నావా? ఈ మధ్యవర్తి చేయి పట్టుకున్నావా? క్రీస్తు ద్వారానే, ప్రభు అయిన యేసు ద్వారానే తండ్రి అయిన దేవుడిని మనము చేరుకోగలం. ఆయన లేకుండా నువ్వు చేరుకోలేవు. మతము నిన్ను దేవుని దగ్గరికి చేర్చదు. నీ మంచి కార్యములు దేవుని యొద్దకు నిన్ను చేర్చవు. నీ దాన ధర్మాలు దేవుని దగ్గరికి నిన్ను చేర్చవు. నోరు తెరు. దేవా, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రభువా సహాయము చేయి నాయనా. తండ్రి, మధ్యవర్తిగా మీరు ఈ లోకానికి వచ్చారు నాయన. మధ్యవర్తిగా మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. ఓ మా దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. మా రక్షకుడిగా మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. ప్రార్థన చేయమ్మా. నోరు తెరు. నీ కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? నీ కొరకు ఆయన ఎంత నలిగిపోయాడో తెలుసా? తండ్రి అయిన దేవునితో నిన్ను సమాధానపరచడానికి, నిన్ను ఐక్యపరచడానికి క్రీస్తు ప్రభు ఎంత శ్రమ పడ్డాడు. గవిని వెలుపట ఆయన నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇంకా నువ్వు దేవుని దుఃఖపెడుతున్నావు. నీ పొరుగు వారితో నీకు సమాధానం ఉందా?
నీ ఇంటిలో నీ చర్చి వాళ్ళతో నీవు సమాధానంగా ఉన్నావా? గర్వం తగ్గించుకో, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తోత్రం నాయనా. అయ్యా ఇదిగో ఎంతకాలము మేము నీకు దూరముగా ఉంటాం, ఈ మధ్యవర్తిని మేము కాదని ఎక్కడ ఉండగలం? ఓ గొప్ప దేవా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నాయనా, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీ ద్వారానే మాకు రక్షణ, నీ ప్రియకుమారుడు క్రీస్తు ద్వారానే నిన్ను చేరుకోగలము నాయనా. ఓ తండ్రి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. నోరు తెరమ్మా, ఒక్క నిమిషం నోరు తెరు. నీ కొరకు మధ్యవర్తిగా వచ్చిన యేసయ్యను చెయ్యి పట్టుకో. ఓ తండ్రి, తండ్రి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. అందరూ ప్రార్థన చేయాలా? సంరక్షకుడు నీకు కావాలా? మధ్యవర్తి నీకు కావాలా? ఓ తండ్రి, సహాయం చేయి నాయన, సహాయం చేయి నాయన. దేవా, నీ ఆత్మ ఒక్కొక్క బిడ్డను దర్శించలాగున సహాయం. ఎంత వాక్యం వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు నాయన. ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యము జరిగించు నాయన, నీ కార్యము జరిగించు నాయన, నీ కార్యము జరిగించు నాయన, నీ కార్యము జరిగించు. తండ్రి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. దేవాను సహాయం చేయి నాయన, సహాయం చేయి, సహాయం చేయి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయి. నీ కొరకు దేవునితో నిన్ను కలపడానికి మధ్యవర్తిగా వచ్చిన క్రీస్తు ప్రభు, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన నాయన, నాయనా ఇదిగో నాయనా, మా సంరక్షకుడిగా, మా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు రాకపోతే మాకు దిక్కు లేదు నాయనా, నీవు లేకపోతే మాకు మార్గము లేదు నాయనా. తండ్రి నీకు వందనాలు, వందనాలయ్యా. మీ సహాయం మాకు దయచేయండి, నీ కృప మాకు దయచేయండి. ఈ బిడ్డలను దర్శించు నాయన. ఈ రాత్రి ఇంకా ఎవరు నీకు దూరముగా శత్రువులుగా ఉన్నారో వారందరూ నాయన ఇదిగో ఈ మధ్యవర్తి అయిన క్రీస్తు ద్వారా నిన్ను చేరుకోవడానికి సహాయం చేయమని, ఈ బిడ్డలు దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్యాండిల్స్ ఇచ్చారమ్మా, అందరూ నిలబడి మీ క్యాండిల్స్ పట్టుకోండి, అలాగే నిలబడి ఉండండి. ఎవరు నెక్స్ట్ ఏంటి? పాట పాడుతుండగా అమ్మా కృప ఒక పాట పాడుతుండగా, మరి ఈరోజు క్రిస్మస్ కాబట్టి ప్రభువుకు మన కానుకలు సమర్పించుకుందాం. అందరూ లైన్ 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 లైన్. తమ్ముడు చూసుకోండి, చూడండి. హలో, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దయచేసి అందరూ నిల్చుని ఉండగా, అలాగే పాట పాడుచుండగా, మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి ఎవరైనా ప్రభుకి సమర్పించవలసిన కానుకల అర్పణలు సమర్పించు. అల్లా నీడల్లో అల్లా నీడల్లో అల్లా నీరే ఉండల
నేరే ఇడలా నేరెడలో. నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో. చుక్కాలు చేసినోడ చంద్రుణ్ణి చేసినోడ చుక్కాలు చేసినోడ చంద్రుణ్ణి చేసినోడ సృష్టకముదేనయ్య శ్రీయేసు దేవదేవ సృష్టకముదేనయ్య శ్రీయేసు దేవదేవ. అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో. నరజాతి గాథ నుంచి నర రూపమెత్తినావా నరజాతి గాథ నుంచి నర రూపమెత్తినావా కలవర్య గర్భమందు దేవ కలవర్య గర్భమందు దేవ. అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో. కాలునిచ్చి రుట్టోలు కళ్ళునిచ్చి రుట్టోలు కాలునిచ్చి రుట్టోలు కళ్ళునిచ్చి శ్రీయేసు దేవదేవ శ్రీయేసు దేవదేవ. అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో. నమినోళ్ళకేమ స్వార్థం నమనోళ్ళకేమ నరకం నమినోళ్ళకేమ స్వార్థం నమనోళ్ళకేమ నరకం నమకొందు దేవ నా తండ్రి నీవే కావా నమకొందు దేవ నా తండ్రి నీవే కావా. అలా నేరెడల్లో అలా అలల నేరెడల నేరెడల నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో అలల నేరెడల నేరెడల నేరెడల్లో. మంచిది. క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తున్నాను తెలిసారా? యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. నేను లోకములకు వెలుగై ఉన్నాను అన్నాడు ప్రభు. కాబట్టి వెలుగు. అందరూ అమ్మ పక్క వాళ్ళ మీద పెట్టకండి, ముందు వాళ్ళకైనా తగలకుండా జాగ్రత్తగా పట్టుకోండి.
ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాధిరాజు ప్రభువైన యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి కన్యకు పుట్టినడు చేసే రాజాధిరాజు ప్రభువైన యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ కాదు, మెర్రీ. నేను మెర్రీ అంటాను, మీరు హ్యాపీ అనండి. ఓకే, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. క్యాండిల్స్ అలాగా ఆర్పేసేయండి, లైట్ లేండి, కూర్చోండి అలాగే. అయ్యో చిన్న రిక్వెస్ట్ అండి, అరుణ గారు ఇది శుభోదయం క్రీస్తు జన్మదినమైన పాట పాడవలసిందిగా కోరుకున్నాం. ఓకే, ఒక్క నిమిషం కూర్చోండి, అందరు కూర్చోండి. అమ్మా, కేక్ కటింగ్ ఉంది. రాంబాబు గారు రండి. మా కూర్చోవాలి పిల్లలు, కూర్చోబెట్టి. అమ్మ కూర్చోండి ఒకసారి. అమ్మ మంజు పాట పాడతారు, తర్వాత మన సిస్టర్స్ పాట పాడతారు. మా సూరిబాబు యొక్క తర్వాత. అమ్మ ఒక్క నిమిషం ఆగురా, కేక్ పాడుతూ కానీ. రాంబాబు గారు రండి. అమ్మా మీరందరూ జాగ్రత్తగా చేతులు కట్టుకోండి. మీ అందరు కేక్ వద్దా? పిల్లలు, చిన్నపిల్లలందరూ వచ్చేయండి. చిన్నపిల్లలందరూ వద్దా? వద్దండి సార్, మా ప్రసాద్ వద్దా, ఆగిపోండి, అక్కడ ఉండండి, కూర్చోండి కూర్చోండి. అమ్మాయి మీ పల్స్ మనోడికే తెలుసు. రాంబాబు గారు రండి. రైట్. చూడండి, దేవుడు మహాకృప. మరి రాంబాబు గారి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ముసుగుదీవయ్య. ఈరోజు సజీవుడిగా మన మధ్య ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప. డయాలసిస్ చేసి యవ్వనస్తులే తట్టుకోలేకపోతున్నారు. ప్రతి వారము డయాలసిస్ చేయబడుతూ ఒంట్లో బాగోలేక అర్ధరాత్రి ఫోన్ వచ్చిందంటే నాకు గుండె ఇలా కొట్టుకుండేది. కానీ ప్రార్థన చేశాను, ప్రభువా ఈ క్రిస్మస్ దినాన నీ బిడ్డ చేత కేక్ నేను కట్ చేయించాలా తండ్రి, దయచేసి నీ బిడ్డకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వు నాయనని ప్రార్థన చేసి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఇదిగో మా చెల్లి విజయ సూపరింటెండెంట్ నర్సింగ్ చేస్తుంది ఆ కిమ్స్లో. అక్కడే మరి రాంబాబు గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాలసిస్ అంటే అది తెలిసిన వాళ్ళకే ఇది చాలా ఇది. కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి దీన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దయని బట్టి కేక్ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ఇదిగో నీ బిడ్డ నాయనా, ఇదిగో ఎంత ప్రమాదము గుండా వెళ్ళాడు. ఇదిగో నాయన అబ్రహాం నాన్నగారు లేరు అనుకొని ఇప్పటికీ ఆ వెళ్తూ మాకు పోలేదు నాయన. ఇదిగో నాయన మాకున్న పెద్ద దిక్కి బిడ్డలే. ఇదిగో రాంబాబు గారు, శారమ్మ గారు నాయనా, ఈ బిడ్డలు తండ్రి అయ్యా నాయన నీ మందిరములో ఉంచావు, నీకు వందనాలు. రాంబాబు గారు ఇదిగో నాయన
ఈ క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ ఉంటుండగా నీ సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. లోకేష్ వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? అబ్బో, రంగుల షర్ట్ వేసి కనుక నేను పోల్చుకోలేకపోయాను. రా, వెరీ గుడ్. ఎల్లో నేరేడ్ ఎల్లో. రా, నేరేడ్ ఎల్లో. ఇప్పుడు మా సిస్టర్ అరుణ ఎంతో ప్రేమించి చూడండి. నిజంగా మా రణస్థలంకి ఒక బ్యాచ్ ఇక్కడ తగ్గారు శ్రీకాకుళం వాళ్ళు. మళ్ళీ ఇదొక గొడవ, అక్కడ ఎక్కువ వచ్చారు మాకు తక్కువ వచ్చారు. ఇలాంటివి వదిలండి నాయన. అది మందే ఇది మందే, వాళ్ళు మనరు వీళ్ళు మనవాళ్ళే. ఇదంతా వింటారు అక్కడికి వెళ్ళేసరికి. ఎక్కడ ఏది అదే, అది అద్భుతం, అదే ఏ సెంటర్ ఆ సెంటరే. కాబట్టి అరుణ్ సిస్టర్ ఒక పాట పాడుతుండగా కేక్ కటింగ్ చేస్తారు. ఎల్కేజీ కొత్త పిల్లలు ఈ లైన్, ఈ ఆడపిల్లలు అందరూ రండి, పిలకలు భలేగా ఉన్నాయి, రండి ఈ లైన్ రండి. అలాగే మా తమ్ముడు గణపతి ఇద్దరు పిల్లలు, మా ప్రసాద్ యొక్క నాన్న విక్టర్ వివేక్ రా ఊగుతున్నాడు, వద్దంట. రండి రండి, రా వివేక్, పాడమ్మా, పాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకి, ఇక్కడున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక పాట పాడుకుందాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ దేవుడు మన సంఘానికి అద్భుతమైన మంచి సింగర్సు, మంచి మ్యూజిషియన్స్, ఎంత క్రీము. ముఖ్యంగా
మన యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మన మ్యూజిక్ టీం కొరకు, మన బ్రదర్ గణపతి అండ్ టీం కొరకు, అలాగే మన బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క మనందరికీ క్రిస్మస్ ప్రేమ విందు ఉంది. చాలామంది గ్రామస్తులు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ చిన్నపిల్లలు అనుకున్నాను. ఈ సంవత్సరం చాలామంది వచ్చి శ్రద్ధగా వాక్యం విన్నారు. ఒక్క విత్తనం ఫలించిన యేసయ్యకి అదే ఆశీర్వాదం. కాబట్టి చాలా పడుకుని పోయింది విక్టరీ, అదే విక్టోరియా. సరే, ప్రార్థన ఆశీర్వాదం. అందరు కళ్ళు మూసుకుందామా? దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, ఇదిగో నాయన 17 రణస్థలంలో 25 మెట్ట వలసలో నాయన, ఇదిగో తండ్రి మరి పల్లిపేటలో ప్రభువా, ఇంకా అనేక స్థలాల్లో నాయన మీరు ఇచ్చిన చక్కని వేడుకలు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతో సమృద్ధిగా నీ వాక్యాన్ని విరజలుచుంటుండగా ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మంది నాయన ఒకే ఒక నిజరక్షకుడు అయిన నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన ఈ సంఘాలు మీరు ఆశీర్వదించిన నాయన అనేక మంది మీ వెలుగులోకి రావడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో మా అందరికీ నాయన ప్రభువా తగ్గింపు, దీనత్వము నాయన, సమాధానము దయచేయండి దేవా. ఐక్యత దయచేయండి నాయన. నీ సిలువ ప్రేమతో నింపండి దేవా. నాయన కనికరించండి దేవా. ఇదిగో నాయన నీ ఆశీర్వాదం నాకు వారసులుగా మమ్మల్ని చేశావు. ఈ ఆశీర్వాదం మేము అనేక మందికి చూపించడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలు దీవించండి. రాబో దినాలు ఇంకా ఘనముగా నిశ్చితమైతే వచ్చే సంవత్సరం నాయన ఇదిగో 2025 క్రిస్మస్ నాయన 23వ తారీఖు రణస్థలములో గ్రౌండ్లో 6 బయట మేము జరుపుకోవాలి ప్రభువా. అలాగే నాయన మెట్టవలస క్రిస్మస్ 25 వచ్చే సంవత్సరం నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే గ్రౌండ్లో మేము జరుపుకోవాలి ప్రభువా. నాయనా కనికరించండి, మా సరిహద్దులు విశాలపరచండి నాయనా. నీ నామం మహింపరచబడ్డానికి సహాయం చేయండి. మీ దేవునితో మమ్మల్ని పంపించమని కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడుగా ఉండి ఈ మహా గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం ఈ గ్రామాలన్నిటికీ, ఈ చుట్టుపక్కల గ్రామాలకు సమృద్ధిగా దొరికి గ్రామాలుగా ఈ గొప్ప దేవుని కుమారుడైన క్రీస్తు వైపు తిరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. ఆమేన్.